రైట్ ఇక డీటెయిల్స్ చూసినట్టయితే సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గవర్నర్ కోటాలో కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకం రద్దు చేసింది. 2 ఎమ్మెల్సీ స్థానాల్లో తాజా నామినేషన్లు తమ తుది తీర్పుకు లోబడే ఉంటాయని సుప్రీం తేల్చి చెప్పేసింది. దాసోజీ శ్రవణ్, సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను అప్పటి గవర్నర్ తమిళసై తిరస్కరించడంపై దాఖలైన పిటిషన్పై విచారణలో అత్యున్నత న్యాయస్థానం తాజా ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఆగస్టు 14, 2024 తీర్పులో సుప్రీంకోర్టు మార్పులు చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది. సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గవర్నర్ కోటాలో కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకం రద్దు చేసింది. 2 ఎమ్మెల్సీ స్థానాల్లో తాజా నామినేషన్లు తమ తుది తీర్పుకు లోబడి ఉంటాయని సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. దాసోజీ శ్రవణ్, సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను అప్పటి గవర్నర్ తమిళసై తిరస్కరించడంపై దాఖలైన పిటిషన్పై విచారణలో అత్యున్నత న్యాయస్థానం తాజా ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఆగస్టు 14, 2024 తీర్పులో సుప్రీంకోర్టు మార్పులు చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది. ఇక కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేయడాన్ని స్వాగతించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రవణ్. కాంగ్రెస్ సర్కారు చేసిన అక్రమ నియామకాలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడం హర్షణీయమన్నారు. సుప్రీం తీర్పుతో ధర్మం గెలిచిందని దాసోజీ శ్రవణ్ పేర్కొన్నారు. తెలంగాణలో రేవంత్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. గవర్నర్ గారు అన్యాయంగా మా యొక్క ప్రతిపాదనలను గత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు రద్దు చేసిన దాన్ని హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఆర్డర్ మాకు ఫేవరబుల్గా వచ్చింది. అయినప్పటికీ కూడా గవర్నర్ అమలు చేయకపోతే మేము సుప్రీంకోర్టుకు వచ్చినాము. మాకు న్యాయం జరగాల, చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం మాకు న్యాయం జరగాల అని చెప్పని మేము ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ సమానంగా రాజ్యాంగం వర్తించాలా. గవర్నర్ గారు రాజ్యాంగాన్ని సమానంగా వర్తింపజేయలేదు. మాకొక పిక్ అండ్ చూస్, సెలెక్టివ్లీ పిక్ అండ్ చూస్, మమ్మల్ని ఏమో మాకు స్పెషల్ అచీవ్మెంట్ లేదు, మాకు లాంగ్ టెన్యూర్ లేదు, లేకపోతే పొలిటికల్లీ అఫిలియేటెడ్ అని అన్నారు. మరి కోదండరాం గారు అయితే పార్టీ ప్రెసిడెంటే, తర్వాత అమీర్ అలీ గారికి కూడా పొలిటికల్ యాక్టివిజం ఉంది. మరి వాళ్ళనేమో అపాయింట్ చేస్తుంది. ఆమె మళ్ళీ ప్రెస్ నోట్ ఇచ్చింది. హైకోర్టులో ఏదైతే మమ్మల్ని గవర్నర్ గారు రిజెక్ట్ చేసినారో ఆ రిజెక్షన్ లెటర్ను రద్దు చేసినారు హైకోర్టు. 2 తర్వాత కోదండరాం గారి నామినేషను, గజెట్, ఆ అపాయింట్మెంట్ ఏదైతే ఉండేనో వాటిని కూడా రద్దు చేసినారు. మేము సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో స్టే ఇచ్చినారు. మీకు తెలుసు, అది 14 ఆగస్టు 2024 స్టే ఇచ్చినారు. ఆ స్టే ఇవ్వడంతో మా రిజెక్షన్ రివైవ్ అయిపోయింది. తర్వాత వాళ్ళ గజెట్ రివైవ్ అయిపోయినట్టుగా వాళ్ళు భావించి, సుప్రీంకోర్టు తీర్పును తప్పుగా భావించి ఆ గజెట్ను పట్టుకెళ్ళి వాళ్ళు ఓత్ తీసుకున్నారు. అది మరి కోర్టు వాళ్ళ రద్దు చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. ప్రభుత్వం ఏమన్నా నింపాదిగా, రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, రూల్ బుక్ ప్రకారంగా లేదు. రేవంత్ బుక్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కాన్స్టిట్యూషనల్ రూల్ బుక్. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. 14, 2024 నాడు ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ను, ఇంటరిమ్ ఆర్డర్ను మోడిఫై చేయటం అయింది. తదనంతరం జరిగినటువంటి ఒక కార్యక్రమాలన్నీ కూడా యానల్ చేస్తాము అని చెప్పి చెప్పడం అయింది. కాబట్టి ధర్మం గెలిచినట్టుగా భావిస్తూ ఉన్నాము.
ఇక కోదండరాం, అమీర్ అలీ ఖాన్లు మాజీ ఎమ్మెల్సీలు అయ్యారు. గవర్నర్ కోటాలో వారి నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. దాసోజు శ్రవణ్, సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపి సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తాజాగా నామినేట్ చేసే పేర్లు కూడా తుది తీర్పునకే లోబడి ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 17వ తేదీకి వాయిదా వేసింది. 2023 ఆగస్టులో బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది. అయితే అప్పటి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఈ నామినేషన్లను సెప్టెంబర్ 19, 2023న రాజకీయ సంబంధం ఉన్న వ్యక్తులు అనే కారణంతో తిరస్కరించారు. ఆ తర్వాత ఎవరినీ నామినేట్ చేయలేదు. మళ్లీ వారి పేర్లే పంపితే గవర్నర్ ఖచ్చితంగా ఆమోదించాల్సి ఉండేది, కానీ పంపలేదు. ఈలోపు ఎన్నికలు వచ్చాయి. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోదండరాం, జర్నలిస్ట్ అమీర్ అలీ ఖాన్లను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది. ఈ నామినేషన్లను గవర్నర్ ఆమోదించారు. అయితే దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ గవర్నర్ తమ నామినేషన్లను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. దీన్ని విచారించిన హైకోర్టు బెంచ్ నామినేషన్ నోటిఫికేషన్ కూడా రద్దు చేసింది. కాకపోతే మళ్లీ కొత్తగా సిఫారసు చేయొచ్చని కేబినెట్ కు సూచించింది. దీంతో మరోసారి కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లనే తెలంగాణ మంత్రివర్గం సిఫారసు చేసింది. దీనిపై దాసోజు శ్రవణ్, సత్యనారాయణ సుప్రీంకోర్టులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్ చేయడంతో తాజాగా తీర్పు వెలువరించింది. కాళేశ్వరం నిజంగానే తెలంగాణకు వరప్రదాయిని. 60 ఏళ్ల గోసను తీర్చి ఎవరూ ఊహించని తెలంగాణను ఆవిష్కరించింది. అన్నమో రామచంద్ర అని ఏడ్చిన తెలంగాణను అన్నపూర్ణగా మార్చింది. 1000 అడుగులకు బోర్లు చూసినా చుక్క నీరందదని మన రాష్ట్రంలో 10 ఫీట్లలోనే నీరందించిన జలప్రదాయిని. అవును, తెలంగాణ ఇప్పుడు ఇంత పచ్చగా ఉండడానికి కారణం కాళేశ్వరమే. పార్టీలకు అతీతంగా కాళేశ్వరం గురించి గొప్పగా చెప్పుకోవాల్సిందే. ఈ నిజం రేవంత్ కు తెలుసు, కాంగ్రెస్ పాలకులకు తెలుసు, కానీ అంగీకరించరు, అంతే. ఎందుకంటే తెలంగాణ రైతుల ప్రయోజనాల కన్నా రేవంత్ కు రాజకీయ ప్రయోజనాలే ఎక్కువ. ఇది తెలంగాణ ప్రజలు, మరీ ముఖ్యంగా మన రైతాంగం చేసుకున్న దురదృష్టం. కాళేశ్వరం వల్లే తెలంగాణ రైతులు సంతోషంగా ఉన్నారని ఒప్పుకోరు. కాళేశ్వరం నిర్మాణ సమయంలోనే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక మాట సుస్పష్టంగా చెప్పారు. 3 ఏళ్లు కాలం కాకపోయినా కరువు వచ్చినా తెలంగాణ రైతు నీళ్లకు ఇబ్బందులు ఎదురుకావని కుండబద్దలు కొట్టారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోసుకోవచ్చని ఏనాడో చెప్పారు. అది ఇప్పుడు నిజమైంది. కాంగ్రెస్ పాలకులు ఎంత మొత్తుకున్నా, వాళ్ళు నోరు తెరిచి నిజం చెప్పకున్నా కాళేశ్వరమే మళ్లీ దిక్కైంది. ఎన్ని విమర్శలు చేసినా, కూలేశ్వరం అంటూ ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసినా కాళేశ్వరం నీళ్లను విడుదల చేయక తప్పలేదు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి అన్ని మోటార్లను ఆన్ చేసిన అధికారులు కాళేశ్వరం నీటిని ఎత్తిపోస్తున్నారు. అందుకే రేవంత్ కు కాళేశ్వరమే దిక్కైందంటూ రైతులు దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తున్నారు. కాళేశ్వరం లేకపోయినా పంటలు పండించడం అని గత వానకాలం తర్వాత రేవంత్ గొప్పగా చెప్పిన మాట. ఇక కాళేశ్వరంతో పని లేదు అన్నట్టు ప్రచారం చేశాడు. దాని పనైపోయిందని నిందను బీఆర్ఎస్ ప్రభుత్వంపై మోపేందుకు కుటిల ప్రయత్నాలు చేశాడు. కానీ ధర్మం అనేది ఒకటి ఉంటుంది, న్యాయం అనేది ఎప్పటికైనా గెలుస్తుందని రుజువైంది. ఏ కాళేశ్వరం నీళ్లు అక్కర్లేదని రేవంత్, కేసీఆర్ సర్కార్ మీద కుటిల ప్రయత్నాలు చేశాడో అదే రేవంత్ కాళేశ్వరం నీళ్లను విడుదల చేయండి అధికారులకు చెప్పక తప్పలేదు.
రేవంత్ ఆదేశాలతో కాళేశ్వరం అనుబంధ లింక్ టు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నీటి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని నంది పంప్ హౌస్లో 3 మోటార్లను ఆన్ చేశారు. డెలివరీ సిస్టమ్ల ద్వారా నీరు ఎగిసిపడుతూ నంది రిజర్వాయర్లోకి పంపింగ్ అవుతోంది. అక్కడి నుంచి నంది రిజర్వాయర్ నుంచి జంట సొరంగాల ద్వారా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్కు నీరు పరుగులు పెడుతోంది. అక్కడి పంప్ హౌస్లో 3 మోటార్లను ఆన్ చేయడంతో మిడ్ మానేరులోకి నీటి సరఫరా కొనసాగుతోంది. వర్షాకాలం మొదలైన తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిడ్ మానేరుకు నంది పంప్ హౌస్ ద్వారా నీటిని తరలించడం ఇదే తొలిసారి. కాంగ్రెస్ మూర్ఖులారా, గోదావరి నీళ్లు వృధాగా పోతున్న విషయం గ్రహించండి అంటూ మాజీ మంత్రి హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ కు లేఖాస్త్రం సంధించారు. దీంతో వరద ప్రవాహం భారీగా కొనసాగుతుండటంతో తప్పని పరిస్థితుల్లో ఎల్లంపల్లి నుంచి నీటిని ఎత్తిపోయక తప్పలేదు రేవంత్ సర్కార్కు. కాళేశ్వరాన్ని పట్టించుకోకపోతే అన్ని రంగాలకు ఇబ్బందులు ఎదురుకాక తప్పదన్న బీఆర్ఎస్ పోరాటం సఫలమైంది. చెరువులు ఎక్కడికక్కడే ఎండిపోవడం, వరద గోదావరి వృధాగా కిందికి పోతుండటంతో దీని ప్రభావం తమ ప్రభుత్వం మీద పడుతుందనే మోటార్లు ఆన్ చేసింది రేవంత్ ప్రభుత్వం. రైతు కన్నెర చేస్తే ఇక కనికరించే పరిస్థితి ఉండదు. ఎత్తిపోతల పథకాల నిర్మాణం సాధ్యం కాదని, తెలంగాణకు నీరివ్వలేకనే ఉమ్మడి పాలకులు అన్యాయం చేశారు. కళ్ళెదుటే అద్భుతమైన కాళేశ్వరం ఉన్నా నీటిని ఇవ్వకపోతే తిరుగుబాటు తప్పదనే రేవంత్ ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. కాళేశ్వరంలో కుంగిన 3 పిల్లలను బాగు చేస్తే బీఆర్ఎస్ కు పేరొస్తుందని అడ్డుకున్న రేవంత్ కరువొచ్చి ఒక్క మడి ఎండినా అది ప్రభుత్వ పతనానికి దారితీస్తుందని గ్రహించినట్టున్నాడు. ఇక కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ కట్కూర్ యూత్ నాయకుడు సాయికృష్ణ వివాహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలోని పీవీఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కేటీఆర్తో పాటు మాజీ మంత్రి గంగుల కమలాకర్ వివాహానికి హాజరయ్యారు. ఇక కరీంనగర్ జిల్లాలో ఓ వివాహ వేడుకకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. అల్గునూరులో ఫంక్షన్ హాల్లో ఆవునూరి రమకాంత్ రావు కూతురు పెళ్లి జరిగింది. వధూవరులను కేటీఆర్ ఆశీర్వదించారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు ఉన్నారు. రేవంత్ సర్కార్ పై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పోడు రైతులకు పట్టా భూములు లాక్కోవడానికి ఖండించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానపల్లి మండలం దిందలో అటవీ అధికారులు పోడు భూములను దౌర్జన్యంగా లాక్కున్నారు. తమ భూములు తిరిగి ఇవ్వాలని ప్రజాభవన్ ముట్టడికి పోడు రైతులు పాదయాత్ర చేపట్టారు. మెదక్ జిల్లా ములుగు వద్ద పోడు రైతులకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ దమన నీతిని ఎండగట్టారు. కొంచెమన్నా హృదయం ఉండాలిగా మీకు. కొండా సురేఖ ఒక్కరోజు వచ్చిందా? మీ ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణ ఒక్కసారి వచ్చిండా? మీ చీఫ్ సెక్రటరీ కానీ, మీ డీజీపీ కానీ, మీ బీసీసీఎఫ్ కానీ ఎవరైనా వచ్చిండ్రా అక్కడికి? లేకపోతే మీ మంత్రులు ఎవరైనా వచ్చిండ్రా? మీ ఎమ్మెల్యేలు వచ్చిండ్రా అక్కడికి? ఒక్కరు కూడా రాలేదు. మొత్తం ఫారెస్ట్ వాళ్ళందరూ దీంతో ఒక క్యాంపుగా, ఒక పెద్ద క్యాంపుగా పెట్టుకున్నారు. వీళ్ళ ఇళ్ళని కూడా ఆక్యుపై చేసిండ్రు. అక్కడ పెద్ద పెద్ద మంచెలు కట్టుకున్నారు. యూనిఫామ్లో వచ్చిండ్రు. ఇట్లా ఎవరైతే పాదయాత్ర చేస్తున్నారో వాళ్ళ మీద కూడా కేసులు పెడతా ఉంటున్నారు. కొంతమందిని యువకులను జైలు కూడా పంపించారు. ఎందుకయ్యా మీకు అంత కసి రేవంత్ రెడ్డి? లగచర్లలో అట్లనే చేస్తుంది, గిందాలు ఇట్లనే చేస్తుంది, ఇంకెన్నో గ్రామాలు అట్లనే చేస్తుంది. ఇలా 4th సిటీ పేరు మీద కుందారము, అజ్లాపూర్ గ్రామ భూములను కబ్జా చేస్తుంది. కంచా గచ్చిపోలను అట్లే చేస్తున్నాం. ఫారెస్ట్ అధికారులారా, మీకు నిజంగా దమ్ముంటే కంచా గచ్చిపోలిలో ఎందుకు మీరు రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టలేదు? ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, వైల్డ్ లైఫ్ ప్రిజర్వేషన్ యాక్ట్ కింద ఎందుకు కేసు పెట్టలేదు రేవంత్ రెడ్డి మీద? వీళ్ళ మీద ఎందుకు పెడతారు? తెలంగాణ ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాలి.
బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నంత కాలం వీళ్ళకి ఎవరికి కూడా అన్యాయం జరగలేదు. వీళ్ళందరూ అదే చెప్తున్నారు. వీళ్ళు క్షేమంగా వాళ్ళ భూములు వాళ్ళు సాగు చేసుకున్నారు, వాళ్ళ పొట్ట వాళ్ళు నింపుకున్నారు. ఒకరిని దోపిడీ చేసిన వాళ్ళు కాదు వీళ్ళు. ఇలా ఎంత ఘోరం! కాంగ్రెస్ పార్టీ అధికారులు రాగానే వీళ్ళ నోటికాడ కూడి తీసేసారు. వీళ్ళ పిల్లలు ఎట్లా బతుకుతున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళు ఎక్కడ వంటున్నారో తెలియదు, ఏ బస్ స్టాండ్లో తింటున్నారో తెలియదు, ఏం తింటున్నారో తెలియదు. జనాలు బిచ్చం వేస్తా బిచ్చం కూడా తిని అలా బతుకుతా ఉన్నారు. వీళ్ళు అవసరమే ఉందండి వీళ్ళకు. మంత్రి హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ కు లేఖాస్త్రం సంధించారు. దీంతో వరద ప్రవాహం భారీగా కొనసాగుతుండటంతో తప్పని పరిస్థితుల్లో ఎల్లంపల్లి నుంచి నీటిని ఎత్తిపోయక తప్పలేదు రేవంత్ సర్కార్కు. కాళేశ్వరాన్ని పట్టించుకోకపోతే అన్ని రంగాలకు ఇబ్బందులు ఎదురుకాక తప్పదన్న బీఆర్ఎస్ పోరాటం సఫలమైంది. చెరువులు ఎక్కడికక్కడే ఎండిపోవడం, వరద గోదావరి వృధాగా కిందికి పోతుండటంతో దీని ప్రభావం తమ ప్రభుత్వం మీద పడుతుందనే మోటార్లు ఆన్ చేసింది రేవంత్ ప్రభుత్వం. రైతు కన్నెర చేస్తే ఇక కనికరించే పరిస్థితి ఉండదు. ఎత్తిపోతల పథకాల నిర్మాణం సాధ్యం కాదని తెలంగాణకు నీరివ్వలేకనే ఉమ్మడి పాలకులు అన్యాయం చేశారు. కళ్ళెదుటే అద్భుతమైన కాళేశ్వరం ఉన్నా నీటిని ఇవ్వకపోతే తిరుగుబాటు తప్పదనే రేవంత్ ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. కాళేశ్వరంలో కుంగిన 3 పిల్లలను బాగు చేస్తే బీఆర్ఎస్ కు పేరొస్తుందని అడ్డుకున్న రేవంత్ కరువొచ్చి ఒక్క మడి ఎండినా అది ప్రభుత్వ పతనానికి దారితీస్తుందని గ్రహించినట్టున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వానలు దంచి కొడుతున్నాయి. పలు జిల్లాల్లో కుండపోత వర్షం కురిసింది. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు వంకలు పొంగిపోలడంతో జనం వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కండపల్లిలో అత్యధికంగా 23.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భీమినిలో 22.5, రెబ్బెనలో 20.2, చిట్యాలలో 18 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తాండూరులో 17.3, మంగపేటలో 16.4, నెన్నెలలో 14.5, జంకాపూర్లో 13.7, రేగొండలో 13.3, జంబుగలో 12.9, కుంచవల్లిలో 12.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రాగల 24 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా మీదుగా కదిలే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. అల్పపీడన ప్రభావంతో మరో 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. యాదాద్రి, భువనగిరి, మహబూబాబాద్, హన్మకొండ, జనగామ, వరంగల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, సిద్దిపేట, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. అటు హైదరాబాద్ సహా పలు జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా నాన్ స్టాప్ గా వర్షం దంచుకొడుతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నది నిండుగా ప్రవహిస్తోంది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు ముందు జాగ్రత్తగా మూసారాం బాగ్ నుంచి అంబర్పేట్ వెళ్లే బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేశారు.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో నిన్నటి నుంచి ఏకదాటిగా వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో నర్సాపూర్, జేవంక, తుమ్మా, లక్షపేట్ గ్రామాలకు అంతరాయం కలిగింది. వెంటనే బ్రిడ్జి నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేశారు. ముహూర్త బలం ఉండాలే గాని వానొచ్చినా వరదొచ్చినా ఆగదు పెళ్లి. కరీంనగర్ జిల్లాలో అలాంటి సంఘటనే జరిగింది. గన్నేరువరం గ్రామంలో ఇవాళ భారీ వర్షం కురిసింది. దాంతో కల్వట్టు మీదుగా వరద పోటెత్తింది. వాగు దాటితే గాని ఆ పెళ్లి కొడుకు మండపానికి చేరుకోలేడు, తాళి కట్టలేడు. చాలాసేపు ఎదురు చూసినా వాగులో వరద తగ్గలేదు. అవతల ముహూర్త సమయం దాటిపోయేలా ఉంది. చూసి చూసి ఓపిక నశించిన బంధువులు పెళ్లి కొడుకును చేతుల మీద ఎత్తుకొని ప్రమాదకర పరిస్థితిలో వాగు దాటించారు. మొత్తానికైతే క్షేమంగా గన్నేరువరంలోని పెళ్లి మండపానికి చేర్చారు. వాగు మీద సరైన వంతెన లేకపోవడం వల్లే ఇలాంటి తిప్పలు పడుతున్నామని అంటున్నారు గన్నేరువరం గ్రామస్తులు. వాగు మీద ఒక హై లెవెల్ బ్రిడ్జ్ కట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎంత ఇబ్బంది అవుతుంది, ఎంత బాధపడుతుంది. 4 గంటల వచ్చి పెళ్లి పిల్లాడు ఈయన పల్లి ఇస్తుంది, పెళ్లి పిల్ల అన్న పల్లి ఇస్తుంది. ఆ బాధ అవుతుందని చెప్పుకుంటాం మేము. రేవంత్ రెడ్డి ఫోన్ చేసి ఈయన మాట్లాడితే ఇప్పుడు ఇడికి రావాలి. మా బాధ ఏంటయ్యా, ఇది మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డితో ఇప్పుడు ఎంత ఇబ్బంది అవుతుంది, ఎంత బాధపడుతుంది. 4 గంటల వచ్చి పెళ్లి పిల్లాడు ఈయన పల్లి ఇస్తుంది, పెళ్లి పిల్ల అన్న పల్లి ఇస్తుంది. ఆ బాధ అవుతుందని చెప్పుకుంటాం మేము. రైట్ గా ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.